హలో దోస్తులు, వీకెండ్ వచ్చింది కదా అని టెంపుల్కి వెళ్దామని ఎర్లీ మార్నింగే లేచి తలస్నానం చేసి రెడీ అయ్యాను. అవ్వంగానే ఫుల్ వర్షం పడుతుంది. ఈవినింగ్ వరకు చూసాము. ఈవినింగ్ కొంచెం వర్షం తగినట్టు అనిపించింటే అప్పుడే స్టార్ట్ అయ్యాము. మా దగ్గర నుంచి ఆ టెంపుల్కి 21 మినిట్స్ ఉంది. ఎకో స్పేస్కి బెలందూర్కి మధ్యలో ఉంటుంది. మేము బెలందూర్కి తీసుకున్నాం టికెట్. బస్సు దిగి అక్కడ నుంచి కొంచెం వెనక్కి నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చు ఇటు గల్లీలో వెళ్తే ఇక్కడ దేవుడు ఉంటాడనమాట. టెంపుల్ ఈ ఏరియాలో ఉంటుంది. బయట గోపురం అయితే ఈ విధంగా ఉంది. ఫుల్ వర్షము ఉంది కాబట్టి లైటింగ్ అంత సరిగ్గా లేదు. లోపలంతా సూపర్ అంటే సూపర్గా ఉంది టెంపుల్. ఈ టెంపుల్లో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువ ఆడంబరాలు, అలంకరణలు అలాంటివి ఏం లేకుండా ప్రశాంతంగా ఉంది. వాతావరణం కూడా మనకి మంచిగా సహకరించిందనమాట. సో నేను చూడడమే కాకుండా మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపిస్తున్నాను. ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకొని ఇస్తున్నారు, ఏమనట్లేదు. సో గోపురం చుట్టూ ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి లోపల. అమ్మవారు టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలా అన్ని టెంపుల్స్ని దర్శించుకొని చుట్టూ రౌండ్స్ కూడా వేసేసి కూర్చున్నాం. చూడండి, ఈ లైటింగే లోపలంతా ఎలిగెంట్గా ఉంది. సో అప్పుడే వేడివేడిగా ప్రసాదం చేస్తున్నారు, అది కూడా స్వీకరించాము. మీరు కానీ ఎవరన్నా బెలందూర్ ఏరియాలో ఉంటే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. బాయ్ బాయ్ దోస్తులు, సీ యూ నెక్స్ట్. బాయ్.